2025లో ఆర్బీఐ కొత్త గోల్డ్ లోన్ నిబంధనలు అయితే తీసుకొచ్చింది. ప్రతి రుణగ్రహీత లోన్ తీసుకునే వారు తప్పకుండా ఈ మార్గదర్శకాలు అనేవి తెలుసుకోవాలి. బంగారంతో లోన్ తీసుకున్న వారికి అయితే ఒక శుభవార్త కూడా ఉంది. ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బంగారానికి ఉన్న ప్రాముఖ్యతతో పాటు ఆస్తిగా భావించే ఈ విలువైన లోహాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం చాలా సర్వసాధారణం. అయితే బంగారం ఆధారంపై ఇచ్చే రుణాల వ్యవస్థలో స్పష్టత ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025లో కొన్ని కీలక మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు అన్ని బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, ఆర్ఆర్బీలు, ఇతర సహకార బ్యాంకులు కూడా వర్తించనున్నాయి. ముఖ్యంగా వీటిలో పాయింట్ల వారికి ఒకసారి చూస్తే రుణ లిమిట్, అదేవిధంగా కాల పరిమితి. బంగారంపై తీసుకునే రుణంలో లోన్ టు వాల్యూ గరిష్టంగా 75% ఉంచబడింది. వ్యక్తిగత వినియోగానికి బుల్లెట్ రీపేమెంట్ అంటే సగటు ఈఎంఐ కాకుండా చివరిలో మొత్తం చెల్లించే విధానం ద్వారా తీసుకునే రుణాలకు గరిష్ట కాల పరిమితి 12 నెలలు మాత్రమే. 1 సంవత్సరంలో మీరు తిరిగి డబ్బులు అనేవి కట్టేయాల్సి ఉంటుంది. ఆర్ఆర్బీలు మరియు సహకార బ్యాంకులు ఒక్క రుణగ్రహీతకు 5 లక్షలకు మాత్రమే రుణాలు అయితే మంజూరు చేయగలవు, ఎక్కువ అయితే చేయలేవు అనమాట. ఇక బంగారం పరిమితి మరియు నాణ్యాలపై నియంత్రణ అనమాట. ఒక రుణగ్రహీత గరిష్టంగా 1 కిలో బంగారం మాత్రమే కొలెటరల్గా లోన్ తీసుకోవచ్చు. అయితే బంగారు నాణాల పరిమితి 50 గ్రాములకు మాత్రమే ఉంటుంది లిమిట్ చేయడం, మరియు వాటి శుద్ధత కనీసం 22 క్యారెట్లుగా ఉండాలి. ఇది పునః విలువల సమయంలో స్పష్టత కోసం అవసరం అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఒక మనిషికి 1 కిలో బంగారంలో మాత్రమే పెట్టవచ్చు లోన్. అదేవిధంగా 50 గ్రాముల వరకు నాణ్యాలు ఉంటే నాణ్యాలు మీకు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక మూల్యాంకనం మరియు భద్రత. బంగారం యొక్క వాల్యూ నిర్ణయించడంలో బ్యాంకులు ప్రామాణికలైతే పాటించాల్సి ఉంటుంది. తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇతర శాఖల వద్ద నిల్వ చేసే అవకాశం లేకుండా అదే లోన్ మంజూరు చేసిన శాఖలోనే భద్రంగా ఉంచాలి. ఇది రుణగ్రహీతల హక్కుల రక్షణ రంగంలోకి వస్తున్న చర్య. ఇక లోన్ చెల్లింపులు మరియు ఆలస్యమైతే జరగబోయే పరిణామాలు కూడా తెలుసుకోవాలి. లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత 7 రోజుల్లో బంగారం తిరిగి ఇవ్వాలి బ్యాంకు వారు. ఒకవేళ ఆలస్యమైతే రోజుకు 5,000 రూపాయల జరిమానా విధించే అవకాశం అయితే బ్యాంకులు లభిస్తుంది. ఇది రుణగ్రహీతల బ్యాంకుల పరిరక్షించే లక్ష్యంగా తీసుకునే చర్య. అదేవిధంగా బ్యాంకులు వేలం వేసే ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉంటుంది. రుణం చెల్లించకపోతే బ్యాంకులు బంగారాన్ని వేలం వేయవచ్చు. అయితే రుణగ్రహీతలకు ముందుగానే స్పష్టమైన నోటీసులు అయితే వస్తాయి. వేలం ప్రక్రియ మొత్తం పారదర్శకంగా అయితే ఉంటుంది. ఇక అర్హతపై స్పష్టత. ఆ ప్రామాణికమైన బంగారం రీప్లేస్డ్ గోల్డా లేదా వ్యవస్థిత ఆస్తులపై రుణం ఇవ్వడం నిషేధం. అలాగే వెండిపై కూడా రుణాలు ఇవ్వకూడదని ఆర్బీఐ అయితే స్పష్టంగా తెలిపింది. సో ఇవి మనకి బంగారంపై ఉన్న లోన్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక త్వరలోనే బంగారంపై ఏపీ గవర్నమెంట్ ఒక క్లియర్ కట్ స్పష్టతతో లోన్స్ అనేవి ఇచ్చే విధంగా మనకి ఒక కొత్త రూల్ని కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది.